ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఒకసారి వినోద్ కుమార్ చాలా ఒక్క నిమిషం అండి. పవన్ గారు మీరు మాట్లాడండి. పవన్ గారు ఒక్క మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టరు ఎవరిని కూడా చెప్తా ఉన్నాను. వినోద్ కుమార్ గారు మీరు మీ వర్షాన్ని పూర్తిగా చెప్పండి, తర్వాత రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? శైలజ అనే విద్యార్థి చనిపోయినా కూడా ఇంతవరకు అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడికి పోతుంటే ఎక్కడ దాకా డాబా అనే గ్రామం దాకా పోలీసుల నిర్బంధాలు. దాదాపు 4 సంవత్సరాలు సెక్రటరీ రాలేదు. మరి ఆ విషయం మేము అక్కడ విద్యార్థి పరామర్శించడం కాదు. నాయక్ గారు ఒక ఎస్టీ బిడ్డ చనిపోయింది, ఒక ఎస్టీ బిడ్డ చనిపోయింది. ఇప్పుడు ఒక్క నిమిషం మీరందరూ ఒకసారి ఓపిక పట్టాలి. నాకు సరే సతీష్ విద్యార్థి నాయకుడు సతీష్ మనతో ఉన్నారు. ఒక్క నిమిషం మీరు అందరు ప్లీజ్. ఎందుకంటే లేదు ఇది ప్రభుత్వం లేదు. ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కాదు ఒక్క నిమిషం. వినోద్ కుమార్ గారు భీమనాథ్ గారు స్థానికంగా లేరు. వెంటనే ఢిల్లీ నుంచి రాగానే ఈ అంశం పైన వారు ప్రత్యేకమైన దృష్టి వినోద్ కుమార్ గారు పవన్ గారు ఒక్క నిమిషం. సతీష్ కాదు ఒక్క నిమిషం. సతీష్ మాట్లాడబోతున్నాడు. ఏబీపీ నాయకులు ఖచ్చితంగా అతనికి సమాచారం ఉన్నది. ఆ విషయంపై చాలా స్పష్టంగా మీరు సతీష్ చెప్పండి. ఏబీపీ నాయకుడిగా మీరేమంటారు ఈ విషయంలో? అప్పుడు విద్యార్థి నాయకుడు కాబట్టి ఇతని మాటను మనం గౌరవిస్తాం. ఈయన ఏమంటాడో చూద్దాం. మొదటగా అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మొదటగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మనము ఏదైతే తెలంగాణ తొలిదశ ఉద్యమం అనుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, పేద విద్యార్థులకు అండగా ఉంటుందని చెప్పి రాష్ట్రం ఏర్పడ్డది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం గడువ కన్నా ముందే 50 మంది విద్యార్థులను బలికోవడం అనేది చాలా దురదృష్టకరం. నారాయణపేట జిల్లా మాంగనూరు పాఠశాలలో జరిగిన సంఘటన 15 రోజుల క్రితం జరిగిన సంఘటన మళ్ళీ నిన్న రాత్రి జరగడం చాలా దురదృష్టకరం. మేము అక్కడ వెళ్ళడం జరిగింది, విద్యార్థితో కలవడం జరిగింది, తల్లిదండ్రులను కలవడం జరిగింది, అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద కాదు. ఇప్పుడు ఎవరైతే పార్టీ అధికారం ఉన్నారో పూర్తి బాధ్యత వాళ్ళపైననే ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తా ఉన్నా కూడా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు. ఈ రోజు రేవంత్ రెడ్డి వీళ్ళ చావులకు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎవనబ్బా సొమ్ము అని చెప్పి ఢిల్లీలో పోతున్నావు, ఎవరి పైసలను ఖర్చు పెడుతున్నావు. ఈ రోజు మూసీ నది పేరు మీద వేల కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు ఉన్నాయి, కానీ విద్యార్థులకు స్కాలర్షిప్ నీకే రాష్ట్ర ప్రభుత్వంతో డబ్బులు లేదని చెప్పి ఈ రోజు ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ గూఢంగా విద్యార్థులు చనిపోతే కనీసం వాళ్ళ గురించి ఆరాధించే టైం ఈ రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి లేకుండా పోయడం చాలా బాధాకరం. అదేవిధంగా ఇక్కడ కాంట్రాక్టర్ల తప్పు అంటారు. ఇక్కడ కాంట్రాక్టర్ల తప్పు అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకున్నది? ఆ కాంట్రాక్ట్ వెంటనే క్యాన్సల్ చేయాల్సింది కదా. ఆ క్యాన్సల్ చేయకుండా వాళ్ళకే మళ్ళీ పునర్కాంట్రాక్ట్ చేయడం, కాంట్రాక్టర్లతో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, కుమ్మక్కయ్యలు వాళ్ళిచ్చే కమిషన్ దుడ్లకు, వాళ్ళిచ్చే కమిషన్ మూటలకు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కైపోయి విద్యార్థుల జీవితాలతోటి అరిగోసపడుతున్నా కూడా ఈ రోజు విద్యార్థుల దాఖలాలు లేకుండా కూడా వాళ్ళ ప్రాణాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగారా మారుతుంది. అదే విధంగా సతీష్ ఇప్పుడు మనకు ఒక్క విషయం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు సస్పెన్షన్ లేకుండా టర్మినేషన్ తర్వాత ఈ సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారా మీరు? లేకుంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలని మీరు డైరెక్ట్ గా సూచనలు ఇస్తున్నారు చెప్పండి. మరో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై ప్రత్యేక అదే విధంగా వీళ్ళ తొందరలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. విద్యాశాఖ మంత్రి కారణంగానే రైట్, మీ వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుందండి. మీరు వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నెట్వర్క్ లేదా ఏదైనా మీరు వైఫై ఉన్నదా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే విషయంలో ఇప్పుడు సీజే కూడా
అంటే మన చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా దాని మీద స్పందించి ఈరోజు మార్నింగ్ ఎప్పుడైతే ఒక న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ అనేటాన్ని ఎవరైతే అప్పీల్ దాఖలు చేశారో దాని మీద ఈ కేసును సుమోటోగా సేకరించిన తర్వాత దాని మీద విచారణ జరిపి అక్కడికి సంబంధించిన ఎవరైతే ఏజీ ఉన్నారో అతనితో మాట్లాడడం జరిగింది. మాట్లాడి అతనుకు ఇప్పుడు కౌంటర్ ఫైల్ చేయండి అంటే వారం రోజుల గడువు అడిగిన సమయంలో వారం రోజులు కాదు సాయంత్రం వరకు నాకు కౌంటర్ అందియాలి అని చాలా సీరియస్గా సీజే చెప్పినట్టుగా మన వార్తలు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరైతే సూపరింటెండెంట్ గారు మాట్లాడారో ఆ సూపరింటెండెంట్ మాటను మన ఫేస్ టు ఫేస్ మా రిపోర్టర్ ఏదైతే చేయారో అది ఒకసారి చూద్దాం. అలాగే అక్కడ సంబంధించింది ఎమ్మెల్యే కూడా మాట్లాడిన ఇప్పుడు టెక్నికల్ ఫాల్ట్ వల్ల